హలో ఆయన అందరికి నమస్తే. ఇలాంటి దరిద్రమైన న్యూస్లు కూడా వస్తున్నాయా అంటే నేను చూడలేకపోతున్నా. కన్న తండ్రి 3 ఏళ్ల పిల్లగాడిని గొంతు నుమిలి చంపాడంటే ఇంతకంటే దారుణం ఏది లేదు. ఇది ఎక్కడో కాదు, మన మెదక్ జిల్లాలోని గొంతు బిగించి హతమార్చిన భార్యపై అనుమానంతో ఘాతకమంట. ఇది ఇక్కడ భార్యపై అనుమానంతో 3 ఏళ్ల కుమారుడిని హత్య చేశాడు. తండ్రి తనపై సందేహాలు రాకుండా ఉండేందుకు బాలుడు మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి నాటకమాడాడు. ఈ సంఘటన మెదక్ మండలంలోని పెద్దబాబు తాండాలో చోటు చేసుకుంది. ఎస్పీ లింగం తెలిపిన వివరాల ప్రకారం తాండాకు చెందిన బడావత్ భాస్కర్ మెదక్ మండలంలోని తిమ్మక్కపల్లి తాండాకు చెందిన అమీనాతో 6 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి 2 కుమారులు శ్రీకుమార్, లక్కీ ఉన్నారు. కొన్ని రోజులుగా భార్య అమీనాపై అనుమానంతో భాస్కర్ వేధించడం ప్రారంభించాడు. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 19న భాస్కర్ తన భార్యను కొట్టడంతో ఆమె తన తండ్రికి సమాచారం ఇచ్చింది. ఆయన వచ్చి పిల్లలను భాస్కర్ వద్ద వదిలేసి కుమార్తెకు మెదక్ ఏరియా ఆసుపత్రికి చికిత్స చేయించుకొని తన గ్రామానికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో భాస్కర్ శనివారం రాత్రి నిద్రిస్తున్న తన చిన్న కుమారుడు లక్కీ 3 సంవత్సరాల తాడుతో గొంతు బిగించి హత్య చేశాడంట. ఇంత మూర్ఖత్వం మేర చూడలేదు నేను. అరే, ఆమెతో అనుమానం ఉంటే కొడుకేం చేసిండ్రా బాడుకోవు, నిన్ను ఇట్లా కాదురా, నిన్ను ఎట్లా చంపాలంటే అట్లా చంపాలి ఇలాంటి నా కొడుకులని. ఆ 3 ఏళ్ల పిల్లగాడు ఏం చేసిండ్రా నిన్ను చంపనీకి? నీకు మనసు ఎలా వచ్చిందిరా? చిన్న పిల్లగాడు, వాడిలో ఏందిరా నాయన నువ్వు? ఈ పిల్ల మీద అనుమానం ఉంటే ఈ వీడేం చేసిండ్రా? అది కాకపోతే ఇంకొకరు వస్తారు. నీకు వయసు అయిపోయిందా? ఏమైపోయింది? వదిలేసేయలే. ఇష్టం లేకపోతే చంపడాలేందిరా నాయన? నువ్వు మనిషివే, గాడిదివే, పశువువే? నాకు అర్థమైతే లేదు. ఇలాంటి న్యూస్లు కూడా వస్తున్నాయి. దయచేసి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.